పత్రిజీ అతిథి నివాసంలో పడుకున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఎలాంటి డ్రీమ్ స్టేట్‌లోకి వెళ్లారు, ఎలాంటి ప్లానెట్స్‌తో కనెక్ట్ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్‌కి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్‌కి కనెక్ట్ ఉన్నటువంటి ఒక ఎనర్జీ పోర్టల్. అందరికీ ఆత్మనామలు. నా పేరు రాజర్షి రాజశేఖర్. మనం ఇప్పుడు కాస్మిక్ వ్యాలీలో ఉన్నాము. సో మన ఈ కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు వారికి మనం మనసులో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. సో నా యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి అండ్ ఈ కాస్మిక్ వ్యాలీలో నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది, ఎలాంటి ప్రోగ్రెస్ నాలో ఏర్పడింది, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ నాలో జరిగిందనే విషయాలు కాస్త మీతో పంచుకోవడానికి ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను. 2015 నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది మాస్టర్స్. అది కూడా కాస్మిక్ వ్యాలీ 2015 ఇక్కడ ఏర్పాటు కూడా జరిగాయి. సో నా ప్రయాణం, కాస్మిక్ వ్యాలీ ప్రయాణం సైమల్టేనియస్గా ఒకే ఇయర్ స్టార్ట్ అయింది. సో మొట్టమొదటిసారి కాస్మిక్ వ్యాలీకి వచ్చినప్పుడు అసలు ఒక దట్టమైన ఒక అడవి ప్రాంతంగా ఉండింది. అలాంటి టైంలో ఎక్కడో కార్లు పార్క్ చేసుకుని చాలా దూరం వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేసి మనం రావడం జరిగింది. సో మొట్టమొదటి కాస్మిక్ వ్యాలీలో 2015లో ఫస్ట్ మనం 11 days చేసుకున్నాం. ఎందుకంటే కాస్మిక్ వ్యాలీ ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవ్వడానికి, ఎంతో రీసెర్చ్ చేసుకోవడానికి, మనల్ని మనం ఒక సైంటిఫిక్ రీసెర్చ్, ఒక సైంటిఫిక్ స్పిరిచువల్ సైంటిస్ట్గా మనం సైంటిఫిక్ రీసెర్చ్ చేసుకోవడానికి కాస్మిక్ వ్యాలీ అనేది ఎంతో ఉపయోగకరమైంది. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ నేను ఇక్కడ చేశాను. ఎక్కువగా మౌనంగా ఉంటూ, ఎక్కువగా పాస్టింగ్ చేస్తూ, ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్, ధ్యానం ఎక్కువ అవర్స్ టుగెదర్, ఒక 3 hours మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, 6 hours మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, నేచర్లో కొండల మీద కూర్చొని చేసినప్పుడు ఎలా ఉంటుంది, పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, వాటర్లో కాళ్ళు పెట్టుకొని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఒక 11 days ప్రోగ్రామ్ చేసాం. ఒక 11 members మాస్టర్స్ 11 days అనేది చేసాము ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో, ధ్యానగంగా పిరమిడ్లో. అప్పుడు 24 hours టైంలో కూడా ఒక 16 గంటలు 18 గంటలు సాధన చేయడం జరిగింది. సో అంత అద్భుతమైన, అంటే ఒక ఆత్మానంద బ్రహ్మానంద స్థితి అనేది ఆ టైంలో రియలైజేషన్ అవ్వడం జరిగింది. కాస్మిక్ వ్యాలీ అనేది ఎప్పుడు కూడా ప్రతిసారి విజిట్ చేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత న్యూ ఎనర్జీని పోగు చేసుకొని వెళ్ళి మనం ఫిజికల్ లైఫ్లో లీడ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోగ్రెస్ అంతా కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. అలాంటి ఒక గొప్ప క్షేత్రం ఈ కాస్మిక్ వ్యాలీ. సో నాకు ప్రత్యేకంగా ఎంతో అనుభూతి. నేను ఇక్కడ లోకల్ ఖమ్మం జిల్లా వాసిగా ఇక్కడ నేను కాస్మిక్ వ్యాలీ మొదలైనప్పటి నుంచి కూడా ఇలాంటి అన్ని పనుల్లో సరోజ మేడం గారు, రఘురామ్ సారు వీళ్ళంతా కూడా కలిసి వీళ్ళతో పార్టిసిపేట్ చేయడం కానీ, అన్ని ప్రోగ్రామ్స్లో ఇక్కడ ఎప్పుడు జరిగినా కూడా కాస్మిక్ వ్యాలీ సెలబ్రేషన్ జరిగినప్పుడు మేడం గారి బర్త్డే సెలబ్రేషన్కి కూడా పార్టిసిపేట్ చేయడం, ఎక్కువగా ధ్యాన సాధనకి నేను ఎక్కువగా కాస్మిక్ వ్యాలీని ఉపయోగించుకున్నాను. అలాగే కాస్మిక్ వ్యాలీకి సంబంధించిన సేవ కూడా ఎంతో అద్భుతంగా మేడం అందరితో ఎక్కువ సేవకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మేడం. అలాంటి పనులు ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో నా లైఫ్లో, ఎవరి లైఫ్లోనే సరే, ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఎందుకు ఇలాంటి కాస్మిక్ వ్యాలీలు, ఎందుకు పత్రిజాలు అంటే శక్తి క్షేత్రాలు నిర్మాణం చేశారంటే కూడా వాటిని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవడానికి. ఎందుకంటే ఎంతో అద్భుతమైన ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ పోర్టల్ అని చెప్పొచ్చు. సో భూమండలం మీద ఇది ఒక ఉండిందని అనిపిస్తుంది, కానీ మనకి యాక్చువల్గా ఇదంతా కూడా డిఫరెంట్ డైమెన్షన్స్కి, డిఫరెంట్ ప్లానెట్స్కి కనెక్ట్ ఉన్నటువంటి ఒక ఎనర్జీ పోర్టల్. ఇక్కడ మనం ధ్యానం చేసినప్పుడు వీఆర్ మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ అని చెప్పబడింది. సో మనం ఆ మల్టీ డైమెన్షనల్గా ఉన్న మన సోల్స్ కాన్షియస్ అన్నిటితో కూడా కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ మెడిటేషన్ చేసినప్పుడు నేను ఇక్కడ ప్రత్యేకంగా రియలైజ్ అయినప్పుడు కానీ, ఎక్కువ మంది మెడిటేటర్స్తో మెడిటేషన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినటం కానీ చాలా వండర్గా అనిపించింది. ఎందుకంటే ఒకరిద్దరు సరే వాళ్ళు ఏదో అనుభూతి చెందారు అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా అలా వచ్చినప్పుడు వాళ్ళ మహతార్ బాబాజీ కేవ్లో కనెక్ట్ అయినప్పుడు కానీ, డిఫరెంట్ ఈవెన్ డార్మెట్స్ కూడా పత్రిజీ అతిథి నివాసంలో పడుకున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళు ఎలాంటి డ్రీమ్ స్టేట్లోకి వెళ్ళారు, ఎలాంటి ప్లానెట్స్తో కనెక్ట్ అయ్యారు. ఒక మాస్టర్ చెప్పడం జరిగింది, డార్మెటరీలో మనం పత్రిజీ అతిథి నివాసంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పైనుంచి ఎన్నో లోకాల నుంచి ఒక ఎనర్జీ పోర్టల్ లాగా ఒక కాంతి రూపంలో ఎంతోమంది ఇక్కడికి పవర్ అవుతున్నారు అనమాట, ఇక్కడ రాబడుతున్నారు అనమాట, డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి. ఆ విజన్ చూశారు ఒక మాస్టర్. ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళ అసెన్షన్ పొందడానికి. కాస్మిక్ వ్యాలీలో ఇప్పుడు ప్రత్యేకంగా మనకి శ్రీ తులసి మెగా పిరమిడ్ అనేది, ఒక అసెన్షన్ పిరమిడ్ అనేది మనం నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఆ పిరమిడ్ అక్కడ అసెన్షన్ ఎర్త్ ప్లానెట్ మీద మన స్త్రీ పురుష తత్వాల యొక్క ఎసెన్షన్, ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని. సో మనకి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క పర్టికులర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం పిరమిడ్ ఉందంటే అది ఒక శివ కాన్షియస్ తోటి ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం. కాస్మిక్ వ్యాలీ ఉందంటే
పార్వతీమాత యొక్క కాన్షియస్నెస్. ఇలా ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతిసారి ఒక పర్పస్ఫుల్గా, ఒక మీనింగ్ఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సైంటిఫిక్గా ఏర్పడడం జరిగింది తప్ప మరొకటి కాదు. సో అలాంటి క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇలాంటి క్షేత్రాన్ని సరే ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మిత్రులు చక్కగా మీరు కనుక కాస్మిక్ వ్యాలీని విజిట్ చేసి ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కానీ ఇక్కడ కాస్మిక్ వ్యాలీకి ఎప్పుడు మీకు ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడ అద్భుతంగా అకామిడేషన్స్ కానీ అన్నీ కూడా మనకి ఏర్పాటు చేయబడ్డాయి. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండి మనం 21 రోజులు, 11 రోజులు, 41 రోజులు సాధన చేసుకోవడానికి కాస్మిక్ వ్యాలీకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక కొండల మధ్యల ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్నో ఒక 25 శక్తిపీఠాలు ఉన్నాయి, ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. సో ఇలా ఎక్కడంటే అక్కడ మన నేచర్లో కూర్చొని మనం ధ్యానం చేసుకోవడానికి ఎంతో అనుకూలమైన సాధకులకి, పర్టికులర్గా ఎవరైతే వారి ఆత్మ ప్రయాణంలో మరింత పురోగతి సాధించాలనుకుంటారో వారందరికీ కూడా కాస్మిక్ వ్యాలీ ఆహ్వానం పలుకుతుంది. థ్యాంక్ యూ.